చేస్తూ ఉన్నాం. సార్ పులిచెందుల ప్రాజెక్టులో 30 టీఎంసీ వాటర్ ఉందన్నారు. కానీ పల్నాడు ప్రాంతానికి ఇరిగేషన్కి ఒక ఎకరానికి కూడా రావట్లేదు. ఇప్పుడే చెప్పాం, అంతా అయిన తర్వాత రెడ్ వచ్చి మళ్ళీ మొదలు పెట్టండి అన్నట్టు. ఇప్పుడు మేము చాలా క్లియర్గా చెప్పాం, ఇప్పుడున్నటువంటి నీళ్లు కేవలం డ్రింకింగ్ వాటర్కే ప్రాధాన్యతని ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే రేపు మన టైం బాగోక ఏదైనా శ్రీశైలంలో కానీ నాగార్జున కానీ అనుకున్నంత నీరు రాకపోతే, పులిచింతలకు కూడా నీరు రేపు పైనుంచి రాకపోతే 2027 జూన్ వరకు త్రాగునీటికి కూడా అది అవసరం అవుతుంది. దయవుంచి మీరు మీడియా మిత్రులు మీరు కూడా కొంచెం మీ కళాన్ని ఉపయోగించి, మీ గళాన్ని ఉపయోగించి రైతుల్ని, ప్రజల్ని కూడా ఎడ్యుకేట్ చేయండి. మళ్ళీ భయపెట్టేయకూడదు, అలాగని ఈజీనెస్ తేకూడదు. ఉన్న వాస్తవాల్ని వాళ్ళకి అర్థమయ్యేటువంటి రీతిలో. అంటే నేను ఇవన్నీ ఎగ్జామిన్ చేసుకుంటున్నాం. కాకపోతే అలాగని ఫోర్కాస్ట్ కూడా చూస్తే వాళ్ళు కూడా ఫోర్కాస్ట్ ఏం చెప్తూ ఉన్నారు, రాబోయేటువంటి 40 రోజుల్లో ఇంత రెయిన్ వస్తుందని చెప్తూ మళ్ళీ ఈ సూపర్ ఎల్నినోలో మేము చెప్పలేము, ఎక్కడైనా క్రౌడ్ బరస్టే అకస్మాత్తుగా రావచ్చు అంటున్నారు. మళ్ళీ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ రెండు ఇస్తున్నారు. అంచేత మనం బేరీ చేసే కూడా కొంచెం ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఒక ఎకరానికి నీరు కాదు, ముందు చెరువులు నింపుకోమంటూ ఉన్నాం. 6 తడి పంటలు వేసుకుంటే ఎక్కడైనా ఒక తడి ఇవ్వగలుగుతాం. వర్షం కూడా ఒకసారి పడితే వాళ్ళకి సేఫ్లో ఉంటారు. లేదు మళ్ళీ ప్యాడీకని వెళ్ళితే ఈవేళ మళ్ళీ 10,000 పెట్టి 20,000 పెట్టుబడి పెట్టి రేపు అనుకున్న సమయానికి ఈ రిజర్వాయర్లో నీరు రాకపోతే ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఈ పులిచింతల్లో నీరు కూడా పైనుంచి నీరు మనకు సరిగ్గా రాకపోతే దీన్ని 2027 జూన్ వరకు మెయింటైన్ చేయాలి. ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలిగా. ఇప్పుడు మనకి జూలైలో మనం ఉన్నాం, 2 నెలకోసారి చెరువులకు నీళ్ళు నింపాలి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఛాలెంజెస్. ఇవన్నిటిని కూడా అధిగమించి పనిచేస్తాం. దయవుంచి మీరు కూడా సహకారం కూడా అందించాలని చెప్పి మీ ద్వారా కూడా కోరుతూ ఉన్నాం. మీడియా పవర్ఫుల్ కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.